వెల్కమ్ టు పూరాలోకల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రోజు రోజుకు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారని అంతటా చర్చ జరుగుతోంది. నోరు తెరిస్తే ఆయన చెప్పే అబద్ధాలకు జనం నోరెళ్లబట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే హుజూరాబాద్ ప్రజల దురదృష్టంగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నదని చింతిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు తనను గెలిపించకపోతే భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే అప్పట్లో అందరికీ మింగుడు పడలేదు. అందరూ అప్పట్లోనే ఏవగించుకున్నారు కూడా. భార్య పిల్లలను కూడా రాజకీయాల్లోకి లాగి తన అల్ప మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడని తిట్టుకున్నారు. ప్రజలు జాలిపడి ఎలాగో గెలిపిస్తే కౌశిక్ రెడ్డి తన అసలు నైజాన్ని బయటపెట్టుకుని హుజూరాబాద్ ప్రజలే చీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. వీణవంక, సమ్మక్క, సారళమ్మ జాతరను కౌశిక్ రెడ్డి ఎలా డిస్టర్బ్ చేయాలని చూశాడో రాష్ట్రం అంతా చూసిందే. ధర్మకర్తల జాతర సాంప్రదాయాన్ని ఏమాత్రం గౌరవించకుండా అహంకారంతో అడ్డుకోవాలని చూస్తే పోలీసులు మొదట ఎంతగా నచ్చచెప్పాలని చూశారు. కానీ కౌశిక్ రెడ్డి ఏమాత్రం వినకుండా వారిపైనే తిరగబట్టాన్ని ప్రతి ఒక్కరూ చూశారు. చివరికి పోలీసులు ఈడ్చికెళ్లి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించారు. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ కావడంతో గత్యంతరం లేక కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీంతో కౌశిక్ రెడ్డి మారిపోతాడని కొందరు అనుకున్నారు. కానీ మారితే అతను కౌశిక్ రెడ్డి ఎందుకవుతాడని ఆయన సన్నిహితులే అంటున్నారు. అదేదో సామెత చెప్పినట్టుగా ఆయన బుద్ధి అలాంటిదైనప్పుడు తీరు మార్చుకోడని చెబుతున్నారు. అందుకే కరీంనగర్ సిపిపై వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. వీణవంక, సమ్మక్క, సారళమ్మ జాతర సందర్భంగా తనను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక మరింతగా నోరు పారేసుకుంటున్నాడని అంటున్నారు. తాను చేసిన పనిపై సర్వత్రా విమర్శలు రావడంతో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై ఆయన చేస్తున్న విమర్శలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆయన నోటికి పని చెప్పడం చూసి సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడలేదని అంటున్నారు. తాజాగా కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ పరిధిలో సిపి భార్య, ఆమె స్నేహితులు కాల్పులు జరిపారని చేసిన ఆరోపణ అందరినీ విస్తుగొలుపుతోంది. ఈ కాల్పుల్లో అమృతమ్మ అనే మహిళ గాయపడిందని కూడా ఆయన చెప్పడంతో అసలు ఏం జరిగిందన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై పోలీస్ అధికారులే వాస్తవాలు బయటపెట్టారు. 2025 సెప్టెంబర్ 22న సిపి భార్య, స్నేహితులు కాల్పులు జరిపినట్టు కౌశిక్ రెడ్డి ఆరోపించగా ఆ రోజు సిపి సెలవులో ఉన్నట్టు అధికారులు రుజువు బయటపెట్టారు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు. సిపి సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 23 వరకు సెలవుల్లో ఉన్నట్లు ఇందులో స్పష్టంగా ఉంది. సెప్టెంబర్ 20ని ఢిల్లీ వెళ్లిన సిపి కుటుంబం ఆ తర్వాతి రోజు ఎలా ఫైరింగ్ రేంజ్ లో ప్రత్యక్షం అవుతుందనేదే ప్రశ్న. అంటే ఎమ్మెల్యే ఎలా అబద్ధం ఆడారో ఈ ఒక్క విషయంతోనే అర్థమవుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే సమగ్ర వివరణ కూడా ఇచ్చారు. ఆ రోజు ఎలగందుల ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పారు. అందులో అమృతమ్మ గాయపడిన విషయాన్ని కూడా వారు దాచడం లేదు. ఈ విషయాన్ని సంబంధిత స్టేషన్ జనరల్ డైరీలో కూడా నమోదు చేశారు. దీనిపై అధికారులు ఆ ప్రదేశాన్ని సందర్శించి నివేదిక కూడా ఇచ్చారు. ఇక్కడే కౌశిక్ రెడ్డి తప్పులో కాలేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఈ ఎమ్మెల్యే ఆ రోజు ఏం జరిగిందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్న విషయం అర్థమైపోతుంది. అసలు ఆ రోజు సిపి ఉన్నారో లేదో కూడా తెలియకుండా పచ్చిగా ఆరోపణలు చేసి తన పరువును తానే తీసుకున్నారు. పోలీసులు సిపి లీవ్ లెటర్ ను కూడా బయట పెట్టడంతో ఇప్పుడు కౌశిక్ రెడ్డికి షాక్ తగిలిందని అంటున్నారు. ఇయాల ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కడైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అవాస్తవం అని తేలడంతో కౌశిక్ రెడ్డి మరి తను అన్నట్టుగా ముక్కు నేలకు రాస్తాడా అని హుజూరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఘటన జరిగిన దాదాపు 6 నెలల తర్వాత ఆయన ఎందుకు ఈ ఆరోపణలు చేశాడో అందరికీ అర్థమవుతోందన్న చర్చ కూడా జరుగుతోంది.